హాయ్ హలో అండి, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో వాళ్ళ హెల్త్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఫుడ్ ఎలా తినాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి? సమ్టైమ్స్ మనకి ఎసిడిటీ ప్రాబ్లం రావచ్చు, అల్సర్స్ రావచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే బ్రేక్ఫాస్ట్ తినడం మానేస్తే మనం సన్నగా అయిపోతాం అని అనుకుంటాం, కానీ బ్రేక్ఫాస్ట్ తినకపోతే మన కడుపులో గ్యాస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఈ గ్యాస్ పెరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఎలాంటి డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి అని చెప్పేసి వీటన్నిటి మీద ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రామిరెడ్డి గారు. సార్ని ఇన్వైట్ చేసి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ని మనం అడిగి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. హలో సార్, హలో. ఎలా ఉన్నారు సార్? బాగుంది. డాక్టర్స్ మంచిగా ఉంటే సరిపోతుందా సార్? మేము కూడా మంచిగా ఉండాలి కదా. సో కొంతమందికి ఎట్లా అంటే సార్, ఫుడ్ తినకపోయినా ఎక్కువ తినేసినా కానీ ఈ స్టమక్ అనేది బ్లోటింగ్ అవుతూ ఉంటుంది సార్. సో అలా ఎందుకు జరుగుతుంది? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక కారణం అయితే కామన్ గా చెప్పేది మీరే చెప్పినారు, ఎక్కువ తినడం వల్ల. ఫస్ట్ దట్ ఈజ్ ఒక మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అదొక రీజన్. ఒకసారి మనకు పడంది తినకపోవడం వల్ల. ఈ రెండు ప్రైమరీ రీజన్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. సమ్ టైమ్స్ ఏమంటే డిజీజ్ ఉండడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉండే స్టమక్ దాన్ని సెన్సిటివిటీ మారడం, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఉండడము, అట్లాంటప్పుడు కూడా గ్యాస్ట్రైటిస్ ఉండడము, అట్లాంటప్పుడు కూడా మనకి సిమ్టమ్స్ రావచ్చు, బ్లోటింగ్ అనేది. ఒకటి డిజీజ్ వైపు చూస్తే ఇంకొక విషయం ఏమంటే, మనకు మామూలుగా స్టమక్ అనేది మనకు కదులుతూ ఉంటుంది. అంటే మన ఓరల్ క్యావిటీలో మనం తీసుకున్న ఫుడ్ కింది వరకు రీచ్ అయ్యే వరకు ఇంటెస్టైనల్ మొటిలిటీ అనేది ఉంటుంది. ఆ కదలిక అనేది కొంతమందికి స్లో డౌన్ అవుతుంది. అంటే బికాస్ ఆఫ్ ఏజ్ వల్ల కావచ్చు, డయాబెటీస్ వల్ల కావచ్చు, ఒక్కోసారి మెడికేషన్స్ వల్ల కావచ్చు. ఈ రీజన్స్ వల్ల మనకు బ్లోటింగ్ అనేది వస్తుంది. ఇవి కామన్ రీజన్స్. ఇంకా రేర్గా వెళ్తే సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ కొన్ని గ్యాస్ట్రిక్ లో అబ్స్ట్రక్షన్స్ రావడము, అల్సర్స్ ఉండడము, క్యాన్సర్స్ ఉండడం, అవి కూడా ఒక టైప్ ఆఫ్ రీజన్స్. బట్ దట్ ఈస్ వెరీ లెస్, అంటే లెస్ దాన్ 1% ఆఫ్ కేసెస్లో ఉంటాయి. బట్ మోస్ట్ కామన్లీ అయితే ఇవి మనం ఇప్పుడు అనుకున్న రీజన్స్. ఓకే. అంటే కొంతమంది ఏంటి అంటే సార్, ఎక్కువ తింటే కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు. సో అదంతా స్టక్ అయిపోయి ఉంటుంది కాబట్టి వీఆర్ సేఫ్ అన్నట్లు అనుకుంటారు సార్. దానికి మీరేం ఆన్సర్ అట్లా చేస్తారు? అది తప్పు ఆలోచన. ఎక్కువ స్టమక్ ఏమో ఎంత తింటే అంత ఎక్స్పాండ్ అవుతుంది. దాంట్లో దీనికి లిమిట్ అనే ఏం లేదు. ఓకే. మనము మన హార్మోనల్ లెవెల్లో యాక్ట్ చేయడమే తప్పితే మెకానికల్గా ఇంత తింటే గ్యాస్ ఉండదు, అదంతా వాస్తవం. ఓకే సార్, మరి కొంతమంది తినకపోయినా సరే ఆటోమేటిక్గా గ్యాస్ ఫామ్ అయిపోతుంది, తినట్లేదు కాబట్టి ఎంటీగా పెట్టాము అని చెప్పేసి. ఒకవేళ తిన్నా సరే గ్యాస్ ఫామ్ అవుతుంది, లిమిటెడ్గా తిన్నా సరే గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటే అది ఏదన్నా ప్రాబ్లమాటిక్ కండిషన్ అంటే అంటారా? బేసికల్లీ మన ఇంటెస్టైన్లో గ్యాస్ అంటే పర్టికులర్ బెల్చింగ్స్ కానీ పేగులలో గాలికి మెయిన్ రీజన్స్ ఏమంటే, మనము 2 సోర్సెస్ ఉంటాయి. ఒకటి మనం స్వాలో చేసే ఎయిర్, ఒకటి రెండోది ఇంటెస్టైన్లో ఫామ్ అయ్యే గ్యాస్ ఒకటి. ఈ 2 సోర్స్ ఉంటాయి. అంటే ఎవరైతే మనము ఫాస్ట్గా తింటారో, ప్రాపర్గా చూ చేయకుండా తింటారో, వాళ్ళకంటే గల్పింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఏరేటెడ్ డ్రింక్స్ తాగిన అట్లా గల్పింగ్ అయినప్పుడు మనం మోర్ గాలి ఇంజెస్ట్ చేస్తాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సోర్స్. ఇంకొకటి ఇంటెస్టైన్లో సింథసిస్ అయ్యే గ్యాస్ ఉంటుంది, బ్యాక్టీరియా వల్ల కానీ వేరియస్ ఫుడ్ ఐటమ్స్ వల్ల కానీ. దీస్ ఆర్ ద 2 మెయిన్ సోర్సెస్ అన్నట్టు. సో ఇప్పుడు స్టమక్ బ్లోటింగ్ కొన్ని ఆహార పదార్థాలు, పర్టికులర్లీ ఫుడ్ ఐటమ్స్లో మనకు గ్యాస్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నాయి కానీ, స్వీట్ అండ్ ఐటమ్స్ కానీ, ఇంకా మనకు ఏరేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి తిన్నా కానీ, కొన్ని ఫ్రూట్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్, వాటర్ మెలన్ ఇట్లాంటివి కూడా తిన్నప్పుడు, హనీ అట్లాంటివి తిన్నప్పుడు హనీ కూడా ఓకే. అంటే నాట్ ఫర్ ఆల్, బట్ పర్టికులర్లీ ఫ్యూ పీపుల్ క్వాంటిటీ టైప్ ఆఫ్ హనీ నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఈచ్ పర్సన్కి వేరీ అవ్వచ్చు. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, స్టమక్ బ్లోట్ అయిపోతూ ఉంటుంది, ఈ గ్యాస్ట్రిక్ ఎక్కువ వీటితో బాధపడుతూ ఉంటారు సార్. అంటే ఈ 3 ఒకటేనా లేకపోతే డిఫరెంట్ అంటారా? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనకు మొత్తం మెడికల్
ఫిల్ మొత్తం చూసినా మనకు సిమ్టమ్స్ అనేవి హార్డ్లీ ఒక 10 ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకు పొట్టలో సిమ్టమ్స్ చూసామనుకోండి, ఏముంటది ఎవరికైనా పెయిన్ ఉంటది, వామిటింగ్ ఉంటది, జాండీస్ ఉంటది, లేదంటే లూజ్ మోషన్స్ కానీ, కాన్‌స్టిపేషన్ ఉంటది. హ్మ్. కానీ డిసీజెస్ 100 టైప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఓకే. మనము ఒకరికి అందుకే ఒక సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది తప్పు కావడానికి ఆస్కారం ఎందుకుంటదంటే, అన్నిటికి సిమ్టమ్స్ సేమే ఉంటాయి. ఓకే. ఓకే. పెయిన్ అది దేనివల్ల వస్తుందనేది తెలియడమే డాక్టర్ రోల్. హుహుహు. అది. సార్ కొంతమందికి ఏంటి అంటే ఈ చెస్ట్ కింద ఆల్ ఆఫ్ అ సడెన్‌గా పెయిన్ వస్తూ ఉంటుంది సార్. హ్మ్. హ్మ్. ఆహ్, స్టార్టింగ్‌లోనేమో కొంచెం ఉండొచ్చు. తర్వాత ఒక 2, 3 డేస్ గ్యాప్ ఇచ్చో లేదా 1 మంత్ గ్యాప్ ఇచ్చో అది మళ్ళీ వస్తది. హ్మ్. అంటే దాన్ని గ్యాస్ కొంతమంది అడిగితే ఏమంటారంటే, "లేదు లేదురా నీకు గ్యాస్ పెరిగిపోయింది. అందుకే అక్కడ పెయిన్ వస్తుంది. గ్యాస్ ఉంటేనే అక్కడ పెయిన్ వస్తది" అని కొంతమంది చెప్తూ ఉంటారు సార్. హ్మ్. అంటే అది హార్ట్ ప్రాబ్లమ్‌కి సంబంధించి అలా పెయిన్ వస్తుంది అంటారా? లేకపోతే నిజంగానే కడుపులో గ్యాస్ ఫార్మ్ అయ్యి అది పైకి తన్నడం వల్ల అక్కడ పెయిన్ వస్తుంది అంటారా? అదే ఇప్పుడే చెప్పా కదా! ఆ! సిమ్టమ్ ఒకటే ఉంటది. ఆ! హార్ట్ అటాక్ ఇప్పుడు సిమ్టమ్ డిస్క్రిప్షన్ వైస్ వెరీ ఫ్యూ. ఓకే. ఇప్పుడు చెస్ట్‌లో అనుకోండి హార్ట్ అటాక్ పేషెంట్‌కి ఏముంటది? హ్మ్. పెయిన్ ఒకటే ఉంటది. చెస్ట్ హ్మ్. పెయిన్ అని అంటారు. హ్మ్. కానీ చెస్ట్ పెయిన్ బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఓకే. అందులో వన్ ఆఫ్ ద రీజన్స్ మనకి యాసిడిటీ వల్ల కూడా చెస్ట్ పెయిన్ రావచ్చు. ఓకే. అసలు ఎగ్జాక్ట్‌లీ నీకు చెస్ట్ పెయిన్ దేనివల్ల వస్తుంది? యాసిడిటీ వల్ల వస్తుందా? కార్డియాక్ పెయిన్ వల్ల వస్తుందా? లేదంటే హ్మ్. సమ్ అదర్ రీజన్ ఉందా అనేది ఓకే. మనకి డాక్టర్ చూస్తే తెలుస్తది. ఓకే. కాకపోతే చాలా మందికి గ్యాస్‌కి ఎందుకు అట్రిబ్యూట్ చేస్తారంటే, ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమంటే చిన్న ఏజ్ నుంచే మనం ఇప్పుడు ఉన్న ఆహారపు అలవాట్ల వల్ల గాని, లైఫ్ స్టైల్ వల్ల గాని హ్మ్. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో యాసిడిటీ సిమిలర్ కైండ్ ఆఫ్ మీరు చెప్పిన సిమ్టమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. హుహుహుహు. అందుకే కామన్ పీపుల్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఏముందంటే అది కామన్ రీజన్ కాబట్టి హ్మ్. చాలా మంది కామన్‌గా గ్యాస్‌కి అట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. గ్యాస్ వల్ల, యాసిడిటీ వల్ల మీరు చెప్పినట్టు రిఫ్లెక్స్ వల్ల గూడా సిమిలర్ కార్డియాక్ టైప్ ఆఫ్ పెయిన్ అనిపించే చెస్ట్ పెయిన్ రావచ్చు. హ్మ్. కానీ అన్ని చెస్ట్ పెయిన్‌లు యాసిడ్‌కి కాదు. సంబంధించినవి కాదు. కాదు. సో, యాహ్! చాలామంది ఎట్లా అంటే సార్ పప్పు తిన్నా గాని నాకు గ్యాస్ ఫార్మ్ అవుతుందంటారు. అవును. అంటే శనగ పిండికి సంబంధించి అవును. బజ్జీలు అవును. కానివ్వండి, అవును. ఇలాంటివి తిన్నా నాకు గ్యాస్ ఫార్మ్ అవుతుంది అంటారు. అవును. అలా వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చేవి 2 పదార్థాలు. ఒకటి సోడా, 2 ఈనో. హ్మ్. ఈ రెండిటిని వేసుకొని తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు సార్. హ్మ్. అంటే అది నిజంగా పనిచేస్తదా? లేకపోతే లాంగ్ టర్మ్‌లో ఎఫెక్ట్స్ చేయొచ్చా? అంటే అట్లా అని కాదు. సోడా తాగడం అనేదైతే డెఫినెట్‌లీ అంత యూజ్‌ఫుల్ ఏం లేదు. హ్మ్. అది అది మెయిన్‌గా ఈనో అనేది ఏమంటే ఎక్కువ ఉన్న యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేయడం వల్ల ఓకే. మనకు అది డెఫినెట్‌లీ టెంపరరీ రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఇస్తది. ఓకే. అంటే అప్పుడప్పుడు తీసుకోవడం మంచిదే అంటారా సార్? లేకపోతే లేదు. బ్లోట్ అయిన అది ప్రతిసారి అది తీసుకోవచ్చా? మనం మంచిది అని తీసుకోవట్లేదు కదా! మనకు సింప్టమ్ ఉందని తీసుకుంటున్నాం. మనకి ఓకే. ఇబ్బంది ఓకే. ఉంది కాబట్టి తీసుకుంటున్నాం. ఓకే. మరి కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అంటే సార్? చూడండి ఏదైనా మనకు వన్స్ ఆర్ ట్వైస్ అట్లా ఇట్స్ గుడ్. తీసుకున్నప్పుడు ఆ! వన్స్ ఇన్ ఎ వైల్ తీసుకున్నప్పుడు మనకు సింప్టమ్స్ ఉండి తీసుకున్నప్పుడు నో ప్రాబ్లమ్. ఓకే. కానీ ఇగ అట్లనే కంటిన్యూయస్‌గా అవసరం అవుతుంది అంటే మనం అండర్‌లయింగ్ డిసీజ్‌ని గూడా మనం మిస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఓకే. అదే చెప్తున్నా కదా! సింప్టమ్స్ అనేవి వెరీ ఫ్యూ. ఒక 5, 6 ఉంటాయి. హ్మ్. అబ్డామినల్ సింప్టమ్స్ అంటే ఒక 5 మాక్సిమం 10. హ్మ్. కానీ డిసీజెస్ మనకు హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఓకే. దేనివల్ల వస్తుందని చెప్పేదే డాక్టర్ బాధ్యత. ఓకే. సో, చాలా మందికేంటి అంటే ఈ స్టమక్‌లో గ్యాస్ ఫిల్ అయిపోయిన తర్వాత నోటి దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. అవును. అంటే అవును. కేవలం అది గ్యాస్ ప్రాబ్లమ్ వల్లేనా? లేకపోతే దీనికి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ఉండొచ్చంటారా? మోస్ట్ కామన్‌గా చెప్పాలంటే హ్మ్. మౌత్ నోటి దుర్వాసనకు మెయిన్ రీజన్స్ టీత్ అండ్ గమ్ డిసీజెస్ ఉంటాయన్నమాట. ఓకే. అంటే డ్రై మౌత్ ఉన్నా, ఒక్కొక్కసారి మన నేజల్ ఇన్ఫెక్షన్ సైనసైటిస్ ఉండి వాటి డిశ్చార్జ్ అనేది థ్రోట్‌లోకొచ్చినా, హ్మ్. ఇంకోటి టాన్సిలైటిస్ ఉన్నా, అదే విధంగా మనకి అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పినట్టుగా రిఫ్లెక్స్ ఉన్నా గానీ, ఫుడ్ కంటెంట్స్ ఇట్లా గొంతులోకి తరచుగా వస్తున్నా గానీ, మనకు బ్యాడ్ స్మెల్ అనేది, బ్యాడ్ బ్రెత్ అనేది రావచ్చు. హుహుహుహు. సో, దీంతో పాటు సార్ సమ్‌టైమ్స్ ఏంటి అంటే పాప్ కలర్‌ని కూడా డిసీజ్‌ని డిసైడ్ చేయొచ్చా అన్నట్లు గూడా మనకి అవును. కొన్ని క్వెషన్స్ రైజ్ అవును. అవుతున్నాయి సార్. హ్మ్. అంటే హ్మ్. పాప్ కలర్‌ని బట్టి గూడా మనం వాటిని కాలిక్యులేట్ చేయొచ్చంటారా? అంటే అది చాలా నేచురల్ వే మేడం అని అంటారా? లేకపోతే లేదు. లేదు. అట్లా అని గాదు. మనకు కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో దాని హ్మ్. డిసీజ్ చూడొచ్చు. హ్మ్. మన స్టూల్ కన్సిస్టెన్సీ ఒకటి, కలర్ ఒకటి 2 గూడా మనము వేరియస్ డిసీజెస్ డయాగ్నోసిస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూల్ కలర్ మీరన్నారు గాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పేషెంట్‌కి బ్లీడ్ అయిందనుకోండి. అంటే ఇంటెస్టైన్‌లో అల్సర్ నుంచి గానీ, సమ్ ఆర్ అదర్ సోర్స్ నుంచి బ్లీడ్ అయిందనుకోండి హ్మ్. పేగులోకి.
అప్పుడు అది డైజెస్ట్ అయ్యి మనకు బ్లాక్ కలర్ మోషన్స్ రావచ్చు, లూజ్ మోషన్స్ రావచ్చు. దట్ ఈస్ వన్ రీజన్. ఆ కలర్ని చూసి మనము మోస్ట్ లైక్లీ ఇది దీనివల్ల అనవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు కొన్ని మెడికేషన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ అందరికి కామన్గా తెలిసింది ఏమంటే ఐరన్ టాబ్లెట్స్ వల్ల తీసుకున్నప్పుడు మోషన్ కలర్ చేంజ్ అవ్వచ్చు. కొన్ని టాబ్లెట్స్ వల్ల కలర్ చేంజ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు కలర్ అంటే రెడ్ కలర్ కనిపించింది అనుకోండి, అది మోస్ట్ ఆఫ్ ద టైం మనం తిన్న ఆహార పదార్థం, ఒకసారి బీట్రూట్ వల్ల కానీ, ఇంకా ఒక్కొక్కసారి మనకు ఫుడ్ ఐటమ్స్ న్యాచురల్గా చెప్పాలంటే బీట్రూట్ ఆకుకూరలు తిన్నప్పుడు కొంచెం రెడ్ కలర్ రావడం అన్యూజువల్. ఇంకా రెడ్ కలర్ రావడానికి ఇంకా అదర్ రీజన్స్ ఏమంటే బ్లడ్ ఉండడం, ఫ్రాంక్ బ్లడ్ ఉండడం కూడా ఒక రీజన్. మన ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా ఒక రీజన్. ఒక్కొక్కసారి మెడికేషన్స్ వల్ల కూడా ఒక రీజన్. అట్లా వేరియస్ రీజన్స్ వల్ల మారవచ్చు. ఇంకొకసారి మనకు జాండీస్ పేషెంట్స్లో టోటల్ వైట్ కలర్ స్టూల్స్ కూడా వస్తాయి అన్నమాట. అది దాన్ని బట్టి కలర్ని బట్టి కూడా మనము డిసైడ్ చేయొచ్చు ఒక్కొక్కసారి, నాట్ ఆల్వేస్. సరే, మరి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి సార్? అసలు రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎలా ఉండాలంటారు సార్? ఫస్ట్ థింగ్ ఏమంటే మనకు మన ఉన్న బయోలాజికల్ సైకిల్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు అంటే అందరూ ఇప్పుడు పర్టికులర్లీ సిటీ లైఫ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వర్క్ చేస్తుంటారు. వాళ్ళ వర్క్ షెడ్యూల్ అనేది ఒకరు 6కి స్టార్ట్ చేస్తారు, ఒకరు 12కి, ఒకరు ఈవినింగ్ 4కి, అట్లా మనం చెప్పేటట్టు ఉండదు. నేను అంటే మోస్ట్ ప్రాక్టికల్ వే అప్రోచ్ నా విషయంలో ఏమంటే, వాట్ ఎవర్ యూ డూ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫెషన్, ఒక ఫిక్స్డ్ టైమింగ్ పెట్టుకో. దేనికి, తినడానికి కానీ స్లీప్కి కానీ, నీ షెడ్యూల్ని బట్టి. ఇట్ కెన్ బి ఎనీ టైం, బట్ ఒక ఫిక్స్డ్ టైమింగ్ పెట్టుకుని ఆ టైం ఫాలో అవడం వల్ల ఇవి కొంచెం మనం తగ్గించవచ్చు. అట్ ద సేమ్ ఇంకొక ప్రికాషన్ ఏమంటే, మీరు తినేటప్పుడు పర్టికులర్లీ డిన్నర్ టైం అనేది మీ బెడ్ టైంకి ఒక అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ ఇంకా కొంచెం మోర్ ఉంటే బెటర్. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్ 2-3 అవర్స్ ముందు ఉండాలి అని చెప్పేసి. మేము అట్లా తినమనమాట. మేము ఎప్పుడు పడుకుంటే దానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తింటాం, లేదంటే తినగానే పడుకుండిపోతాం. ఎందుకు అని అంటే కొంతమందిలో కొంచెం తిన్నా సరే ఫుడ్ సార్, అంటే కడుపు ఉబ్బరంగా, అంటే చాలా నిండిపోయిందిరా ఇంకా చాలు అన్నట్లు అనిపిస్తుంది. ఈవెన్ కొన్నిసార్లు పాపం వాళ్ళకి వాటర్ తాగినా సరే సార్ కడుపు నిండిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నిజంగానే కడుపు నిండిపోయి ఆ ఫీలింగ్ వస్తుందంటారా, లేకపోతే ఈ గ్యాస్ అనేది అడ్డొచ్చి అలా అనిపిస్తుంది? గ్యాస్ అడ్డు రావడం అనేది ఏమి ఉండదండి. మన స్టమక్ సెన్సిటివిటీ కానీ, వాళ్ళకున్న అండర్లయింగ్ డిజీజెస్ కానీ, వేరే హార్మోనల్ ఇష్యూస్ కానీ, దానివల్ల మనకు మోర్ అనిపిస్తుంది. ఇది మెయిన్ రీజన్ ఇది ఉంటుంది. సార్ కొంతమంది ఏమంటారంటే సార్, ఎక్కువ విటమిన్ సిని కన్జ్యూమ్ చేసినా సరే అల్సర్ వస్తుంది నీకు, డైరెక్ట్గా నువ్వు నిమ్మరసం తాగేస్తున్నావా, ఎక్కువ తాగొద్దు, అదంతా కడుపుని తినేస్తుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఓకే, నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదా, అల్సర్ వచ్చేస్తుంది. ఇంకంతే, నువ్వు స్టమక్ని ఎంటీ పెట్టావు అంటే గ్యాస్ పెరిగిపోతుంది, అల్సర్ వచ్చేస్తుంది, ఇంకా వేరే కూడా వచ్చేస్తాయని పాపం భయపెట్టేస్తూ ఉంటారు సార్. అది నిజమే అంటారా? ఇప్పుడు మీరు వైటమిన్ సి గురించి చెప్తే మాత్రం, అది వైటమిన్ సి మామూలుగా మనం తినే ఫుడ్లోనే ఉంటుంది. సపరేట్గా మనం అన్లెస్ మనకు డెఫిషియన్సీ సైన్స్ కనపడితే తప్ప తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నిమ్మరసం తాగడం వల్ల అసిడిటీ వస్తుంది కంపల్సరీ అని కాదు, కానీ దానికి టెండెన్సీ ఫర్ యాసిడ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. మనకు పేషెంట్ అంటే ఎవరైనా ఒక నిమ్మరసం తాగినప్పుడు నీకు ఇబ్బంది ఏం లేకుంటే తాగొచ్చు. దానివల్ల నీకు యాసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం మోర్ డైల్యూటెడ్ ఫార్మ్స్ తీసుకోవడమో, లేదంటే తక్కువ క్వాంటిటీ తీసుకోవడమో చేయడం, అది మోర్ ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్. అవును. ఇది లైక్ అల్సర్ వస్తుంది అన్నట్లు అట్లే అదే చెప్పా, బ్రేక్ఫాస్ట్ తినకుంటే అల్సర్ వస్తుంది అనేది ఏం లేదండి. మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు 2 times తింటారా, 3 times తింటారా అనేది మీ ఇష్టం. అది ఒక ఫిక్స్డ్ టైమింగ్ తినడం అనేది అలవాటు చేసుకోండి. ఇప్పుడు అందరికీ నువ్వు మార్నింగ్ 6 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలి, 12కి లంచ్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ 6కి డిన్నర్ చేయాలంటే అందరికీ ఎంతమంది కుదరకపోవచ్చు. అట్లానే మీకు తగ్గది. అట్ ద సేమ్ టైం ఆ టైం బయోలాజికల్ క్లాక్ని మెయింటైన్ చేసుకుంటే చాలు. ఓకే. దట్ ఈస్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్. అంటే కొంతమందికి ఎలా అంటే సార్, ఫుడ్ పడకపోయినా మళ్ళీ అడుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న పాడ్కాస్టే గ్యాస్ ప్రాబ్లం గురించి కాబట్టి, గ్యాస్ నిండిపోయినా నిండకపోయినా
కడుపులో నుంచి ఐ మీన్ మోషన్స్ అవ్వడం ఇందాక మీరు చెప్పారు. ఎట్ ద సేమ్ టైమ్ వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది సార్. అవును. అవి ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, సోడా వేసుకున్నా, ఈనో వేసుకున్నా గానీ తగ్గదు సార్. హ్మ్. సివియారిటీ అనేది పెరుగుతూ వస్తుందనమాట. లేదంటే మనం పరిగెట్టినా సరే కడుపు లోపల ఏదో కదులుతున్నట్లు, తిరుగుతున్నట్టు ఇలా అనిపిస్తూ ఉంటుందనమాట. ఎందుకు ఈ సింప్టమ్స్ మనకనిపిస్తూ అదే ఉంటాయి? చెప్పా. అది మామూలు సింపుల్ గ్యాస్ట్రైటిస్ వల్ల గూడా ఈ సింప్టమ్స్ రావచ్చు మీరు హ్మ్. చెప్పినయి. ఇంకోటి వామిటింగ్స్ ఇలా అన్నప్పుడు కామన్ గ్యాస్ట్రైటిస్‌తో పాటు వామిటింగ్ గూడా ఒక సింప్టమ్ అది. దానికి ఓకే. వామిటింగ్ రీజన్స్ చూస్తే మనకు బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా గానీ వామిటింగ్స్ కావచ్చు. ఓకే. అట్లా దట్ ఈస్ ఎ సింప్టమ్. దానికి హ్మ్. కాజ్ ఎగ్జాక్ట్‌లీ వామిటింగ్ అనేది మనం జనరల్‌గా సిగ్నిఫికెంట్ సింప్టమ్ లాగానే కన్సిడర్ చేస్తాం. హ్మ్. పర్టిక్యులర్‌గా వెన్ ఇట్ ఈస్ పర్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు మనం హ్మ్. సిగ్నిఫికెంట్ సింప్టమ్ లాగా కన్సిడర్ చేస్తాం. హ్మ్. దాన్ని ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేయాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా వామిటింగ్ కావచ్చు హ్మ్. ఒక్కొక్కసారి. ఈవెన్ కార్డియాక్ ఇష్యూ ఉన్నా వామిటింగ్ కావచ్చు. బ్రెయిన్ ఇష్యూ ఉన్నా వామిటింగ్ కావచ్చు. స్టమక్ ఇష్యూ ఉన్నా వామిటింగ్ కావచ్చు. హ్మ్. లివర్ గాల్ స్టోన్స్ రిలేటెడ్ ఉన్నా వామిటింగ్ కావచ్చు. హ్మ్. అపెండిసైటిస్ ఉన్నా వామిటింగ్ కావచ్చు. వామిటింగ్ ఈజ్ హుహుహుహు. ఎ వన్ సింప్టమ్. అది ఎందుకొస్తుంది అనేది మనం ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేయాలి. బట్ మోస్ట్ కామన్‌గా గ్యాస్ట్రైటిస్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ రీజన్. ఓకే. అంటే కొంతమంది ఎట్లా అంటారంటే సార్, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం మూలాన గూడా మనకి వామిటింగ్స్ ఒస్తాయి అవి పడకపోతే. లేదంటే మోషన్స్ అవుతాయి అవి పడకపోతే అని చెప్పేసి కొంతమందేమో కంప్లీట్‌గా దూరం అయిపోతారు ఇది విన్న తర్వాత. హ్మ్. లేదు అనంటే మాత్రం కొంతమంది రెగ్యులర్‌గా తీసుకుంటూనే ఉంటారు. అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువైపోయినా సరే మనకి కడుపు నొప్పి రావడం, ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయా సార్? అంటే అట్లా అని కాదు. మనకు హ్మ్. గ్యాస్ట్రైటిస్ అనేది ఎనీ టాబ్లెట్‌కి సైడ్ ఎఫెక్ట్‌గా రావచ్చు. హ్మ్. కామన్‌గా ఏమంటే పెయిన్ కిల్లర్స్‌కి హ్మ్. వీటికి ఇట్లాంటి వాటికి ఎక్కువ క్యాన్సర్ మెడికేషన్స్‌కి వాటికి ఎక్కువ ఉంటాయి కామన్‌గా. బట్ ఓకే. ఎనీ మెడికేషన్ కెన్ కాజ్ గ్యాస్ట్రైటిస్ ఓకే. డిపెండింగ్ ఆన్ దట్ పర్సన్. మీరొకటి తీసుకుంటే మీకు సింప్టమ్ ఎక్కువైతుంది అనంటే దాన్ని ఆ టాబ్లెట్‌కి ఆల్టర్‌నేట్ తీసుకోవడం గానీ, లేదంటే డోసేజ్ తగ్గించడం గానీ, లేదంటే మానేయడం గానీ చేయాల్సుంటది. ఓకే. అంటే అట్లా. సార్ కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు యాంటాక్సిడ్ తీసుకుంటుందంటే అసలు ఏం టాబ్లెట్ తీసుకుంటున్నారు? అందులో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి? ఉంటాయి. అన్నీ ఆ! ఇంపార్టెంటే. అంటే ఈ హ్మ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి సంబంధించి డాక్టర్స్ ఇచ్చే టాబ్లెట్స్‌కి గూడా ఎక్కువ ఫాటింగ్ చేయడం గానివ్వండి, ఆ స్మెల్ రానివ్వడం గాని, పాపం పబ్లిక్‌లో ఇబ్బంది పడుతూ ఉంటారు. గ్యాస్ పెరిగిపోయినప్పుడు. హ్మ్. సో, అలా ఇబ్బందులు పడగూడదంటే ప్రాపర్‌గా ఎలా మెయింటైన్ చేయాలి సార్? అదే చెప్పా గదా! ఇప్పుడు మనకు ఫార్టింగ్ అనేది పర్టిక్యులర్‌గా మన ఇంటెస్టినల్ గ్యాస్ సోర్స్ ఏమని చూడాలి. హ్మ్. పర్టిక్యులర్‌లీ నీకు బౌల్ మూవ్‌మెంట్స్ రెగ్యులర్‌గా ఉన్నాయా? కాన్‌స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ద హ్మ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ నీకు అండర్‌లయింగ్ నువ్వు తినే ఫుడ్ ఐటెమ్స్‌లో నీ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్‌ని జాగ్రత్త ఫుడ్ ఐటెమ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా మీకు పల్సెస్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ గానీ, వాటర్ మెలన్ లాంటివి గానీ, స్వీట్ ఎండ్ గానీ, ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లాంటివి ఏమన్నా మీరు తీసుకుంటుంటే వాటిని తగ్గించాలి. హుహు. కొంచెం ప్రాపర్‌గా చూ చేసి స్లోగా తినాలి. హ్మ్. దీస్ ఆర్ ద కామన్ మెజర్స్. హ్మ్. ఒక్కొక్కసారి డిసీజ్ వల్ల గూడా అట్లా రావచ్చు. అట్లాంటప్పుడు డాక్టర్‌ని ఒకసారి సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. ఓకే. అంటే సార్ ఈ స్ట్రెస్, డిప్రెషన్ వల్ల కూడా ఈ హ్మ్. స్టమక్ బ్లోటింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. స్టమక్ డిస్టర్బ్ అవ్వడం అవును. జరుగుతూ ఉంటాయా అవును. సార్? అవును. అవును. అవునా? గట్‌కి, బ్రెయిన్‌కి మనకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది. ఇఫ్ ఓకే. యువర్ గట్ ఈస్ డిస్టర్బ్డ్ మనకు బ్రెయిన్ ఫంక్షన్ అనేది గూడా స్లో డౌన్ అవుతది. ఎట్ ద సేమ్ టైమ్ వైస్ వర్సా. హ్మ్. ఓకే. యాహ్! అంటే ఇందాక మీరు చెప్పారు సార్ మేడం ఇవి తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. మా కోసం మళ్ళీ ఆ ఫుడ్స్ ఏంటో ఒకసారి చెప్ క్లియర్‌గా చెప్తారా సార్? మెయిన్‌గా పల్సెస్, ఆ! డ్రై ఫ్రూట్స్, హ్మ్. ఎనీ స్వీట్ అండ్ ఐటెమ్స్ హ్మ్. ఉంటాయి గదా! ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ గానీ, షుగర్ సిరప్స్ గానీ, అట్లాంటివి తీసుకున్నప్పుడు ఏరేటెడ్ డ్రింక్స్, హ్మ్. ఫ్రూట్స్‌లో వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్, ఆరెంజ్ అట్లాంటివి. ఇంకా వాటర్ మెలన్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బేర్ ఇట్లాంటివన్నిటి వల్ల వస్తాయి. ఓకే. హ్మ్. అప్పుడప్పుడు సార్ మనం హనీ. హ్మ్. మనం వింటూ ఉంటాం. కడుపులో నుంచి సౌండ్స్ గూడా వస్తూ ఉంటాయి. అవునవును. అంటే ఆ సౌండ్స్ విన్న తర్వాతకి ఏమంటారంటే, నా ఫుడ్ డైజెస్ట్ అవుతుందిరా లోపల అందుకే సౌండ్స్ హ్మ్. చేస్తుంది అన్నట్లు హ్మ్. చెప్తూ ఉంటారు. హ్మ్. ఇదొక రీజన్ అయితే అండ్ వార్మ్స్ కూడా. స్టమక్‌లో ఉన్న వార్మ్స్ కూడా వీటన్నిటికి ఒక రీజన్ అంటారా? ఆ సౌండ్స్ ఎందుకొస్తాయి అసలకి? ఇప్పుడు మనకు ఇంటెస్టైన్ అనేది కంటిన్యూయస్‌గా మొటిలిటీ జరుగుతూనే ఉంటుంది. హ్మ్. అంటే డిపెండింగ్ ఆన్ పద్ధతి. బట్ ఎంతో కొంత మొటిలిటీ అనేది జరుగుతుంది. అట్లా మొటిలిటీ జరిగినప్పుడు మనకు ఒక అకేషనల్‌గా మనకు ఆ సౌండ్స్ అనేది వినపడొచ్చు. హ్మ్. దానికంటే ముఖ్యం ఏమనంటే ఈ సౌండ్స్‌తో పాటు మీకు అబ్డామినల్ డిస్టెండ్ అయ్యి పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ వస్తున్నాయి. ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు దానికి మోర్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఓకే. కానీ అదర్‌వైజ్ సింపుల్ సౌండ్స్ వల్ల మనం ఏం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సార్ అసలు ఈ ఐబీఎస్ అంటే ఏంటి సార్?
ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఓకే. చాలామంది దీనికి ఐబిడికి కొంచెం అంటే పేర్ వైజ్ ఐబిడి అంటేనేమో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. హుహు. అది వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మోర్ సీరియస్ అనుకో, మార్బిడిటీ ఎక్కువ ఉన్న డిజీజ్ అది. హుహు. అన్లైక్ ఐబిఎస్లో కూడా మార్బిడిటీ ఉంటుంది కానీ అంత లైఫ్ థ్రెటనింగ్ అట్లా కానీ పెద్ద సీరియస్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ లాంటిది కానీ అవసరం తక్కువ అనమాట. హుహుహు. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని. హ్మ్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో ఏమంటే మీకు ఇంటెస్టైనల్ సెన్సిటివిటీ అనేది కొంచెం ఆల్టర్ అవ్వడం వల్ల, గట్ మైక్రోబై ఆల్టర్ అవ్వడం వల్ల వాళ్ళకు ఇందులో 2 టైప్స్ ఉంటాయి మనకు. అంటే కొంతమంది 3 టైప్స్ ఉంటాయి. హ్మ్. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, పెయిన్ అబ్డామిన్ కాన్స్టిపేషన్. ఇంకోటి కొంతమందికి డయేరియా అంటే లూజ్ మోషన్స్ కావడము, పెయిన్ అనేది జరుగుతుంది. కొంతమందికి ఆల్టర్నేట్గా కొన్ని రోజులు కాన్స్టిపేషన్, కొన్ని రోజులు మనకు డయేరియా అనేది 2 రావచ్చు. ఓకే. అది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సార్, వాటర్ ఎక్కువ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్ మనకి దూరం అయిపోతుంది, తొందరగా పోతుంది అన్నట్లు అదే పనిగా వాటర్ తాగుతూ ఉంటారు. కడుపులో ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఆకలవ్వదు. కొంతమందేమో ఫుడ్ తినే ముందు ఒక లీటర్ వాటర్ తాగాలి అని చెప్పేసి ఫుడ్ తినే ముందు తాగేస్తూ ఉంటారు. కొంతమందేమో లేదు ఫుడ్ తినేటప్పుడు అసలు వాటరే తాగకూడదు, మీకెవరు చెప్పారు, ఫుడ్ తిన్న తర్వాతకి వాటర్ తాగాలని చెప్పేసి ఫుడ్ తిన్నంత సేపు వాటర్ తాగరు సార్. ఫుడ్ తిన్న తర్వాత ఒక లీటర్ వాటర్ తాగేస్తారు. అంటే ఈ 3 పనులనేవి మంచిదంటారా? అంటే ఎక్కువ వాటర్ మంచిదని ఏం లేదు. తీసుకోవడం. మీకు దాహం వేస్తే తాగండి. మనకు బాడీలో ఒక సిస్టమ్ ఉంది. ఆ! మీకు దాహం అనిపిస్తే తాగండి. హ్మ్. లేదంటే లేదు. ఆ! అంతే. అంటే దాంట్లో పెద్ద సైన్స్‌గా అట్లా బట్ ఇప్పుడు డైలీ త్రూఅవుట్ ద డే అట్‌లీస్ట్ మినిమమ్ 8-10 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఉండేటట్టు చూసుకుంటే హ్మ్. ఓవరాల్ హెల్త్‌కి గుడ్. కానీ ఓకే. అయితే ఫుడ్ తినేటప్పుడు తాగాలి, మధ్యలో తాగాలి, ముందు తాగాలి అట్లని ఏం కాదు. ఆ! అంటే సార్, అంటే ఫుడ్ తినేటప్పుడు కొంతమందికి గొంతు పట్టేస్తది. ఆ టైంలో తాగుతారు. అది ఆ! ఆబ్వియస్‌లీ అది ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేయాలి. కొంతమందేమో అసలు ఈ తింటున్నావు, తినేటప్పుడు అలా నీళ్ళు తాగితే ఇంక తిండేం తింటావు నువ్వు, గ్యాస్ ఫార్మ్ అయిపోతది అని ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది నే ఎక్కువ నోరు తెరిచి కూడా నవలొద్దు, నవిలి అలా తినొద్దు, తింటే గ్యాస్ ఫార్మ్ అయిపోతది అని కూడా చెప్తూ ఉంటారు సార్. ఇవన్నీ అంటే నిజమే అంటారా? అంటే అట్లా అని కాదు. ఇందులో కొన్ని లాజికల్‌గా ఆలోచిస్తే నోరు తెరిచి ఎక్కువ సౌండ్ చేసుకుంటే మనం ఆ! తిన్నప్పుడు గాలి ఎక్కువ స్వాలో చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి గల్పింగ్ అప్పుడు నీకు ఆహాహాహా! గ్యాస్ గ్యాస్ స్టమక్‌లో గ్యాస్, ఇంటెస్టైన్‌లో గ్యాస్ పెరగడానికి ఛాన్స్ ఉంటది. దట్ ఈస్ ఓకే. ద వన్ వే. ఓకే. అంతేగాని మనం నమిలి తినొద్దు అట్లా ఏం లేదు. హుహుహు. సార్ మరిప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది మరీ సివియర్‌గా ఉంది అనంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? అంటే అట్లా గ్యాస్ అనేది అని చెప్పా అదొక హ్మ్. సిమ్టమ్ అంతే. హ్మ్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎంత కంటిన్యూస్‌గా ఉంటుంది, ఎంత సిగ్నిఫికెంట్‌గా నీ లైఫ్ స్టైల్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అది అనేది ఇంపార్టెంట్. హ్మ్. అసలు ఫస్ట్ అది ఎందుకొచ్చిందో చూడాలి మనం. ఓకే. సపోజ్ ఇట్ ఈస్ మీరు స్టమక్‌లో ఇన్ఫెక్షన్ రావచ్చు. లేదంటే మీరు తీసుకుంటున్న మెడికేషన్స్ వల్ల రావచ్చు. హ్మ్. అది మీకున్న హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల రావచ్చు. అంటే థైరాయిడ్ అట్లాంటి వల్ల ఎక్కువ తక్కువలో రావచ్చు. వై ఇట్ హ్మ్. ఈస్ హ్యాపెనింగ్ అనేది చూడాలి. ఓకే. ఒకసారి అది ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసి ఇది రీజన్ అండ్ రూట్ కాజ్ తెలుసుకోవడం వల్ల మనం హ్మ్. కొంచెం టువర్డ్స్ డిసీజ్‌ని ఎప్పుడైతే మనం పూర్తిగా అర్థం చేసుకుంటామో హ్మ్. అప్పుడు ట్రీట్మెంట్ అనేది మనకు కొంచెం మోర్ యాక్సెప్టెన్స్ పెరుగుతది. మనకు డిసీజ్ గానీ, ట్రీట్మెంట్ గానీ యాక్సెప్టెన్స్ పెరుగుతది. డిసీజ్‌ని మనం అర్థం చేసుకోకుండా ఒక ఫైనైట్ కోర్స్ అంటే ఒక 10 డేస్ కోర్స్ హ్మ్. తీసుకున్నాం మళ్ళెందుకొచ్చింది అన్న క్వెషన్ తప్పు. అన్నిట్లో అది కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు నీకసలు ఎందుకొస్తుందో రూట్ కాజ్ తెలియాలి. ఆ రూట్ కాజ్ తెలిసినప్పుడు ఆబ్వియస్‌లీ దాన్ని టువర్డ్స్ దట్ మనం యాక్ట్ చేస్తే మీకు డెఫినెట్‌లీ లాంగ్ టర్మ్‌లో రిలీఫ్ ఉండడానికి ఛాన్స్ ఓకే. ఎక్కువుంటుంది. సో, ఈ ఎండోస్కోపీ అంటే ఏంటి సార్? దీన్నెప్పుడు చేస్తారు యూజువల్‌గా? ఇప్పుడు ఎండోస్కోపీ అంటే ఫస్ట్ ఎవరికైనా మనకు సిమ్టమ్స్ ఇప్పుడు మనం నేను చెప్పా కదా! పెయిన్ హ్మ్. అబ్డామిన్ గానీ, హ్మ్. యాసిడిటీ ఎక్కువుంది. అంటే సింపుల్ మనం ఇనిషియల్‌గా ట్రయల్ ఆఫ్ మెడికేషన్ ఇచ్చినా తగ్గట్లేదు. హ్మ్. లేదంటే కొన్ని అలార్మింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ రక్తహీనతగా ఉండడం గానీ, బ్లీడింగ్ ఉండడం గానీ, వామిటింగ్స్ ఉండడం గానీ, హ్మ్. ఇట్లా పర్సిస్టెంట్‌గా యాసిడిటీ ఉంటుంది. అసలు తగ్గట్లేదు. పెయిన్ గూడా తగ్గట్లేదు సింపుల్ రెజిమెంట్‌కు. హ్మ్. అట్లాంటప్పుడు మనము ఏదైతే ఈ సిమ్టమ్స్ అన్నీ మనకు స్టమక్ ఆరిజిన్ అనిపించినప్పుడు గానీ, ఫుడ్ పైప్ ఆరిజిన్ అనిపించినప్పుడు గానీ ఎండోస్కోపీ చేస్తాము. హ్మ్. దీంట్లో మామూలుగా ఏమంటే ఒక స్మాల్ ట్యూబ్ లాగా ఉంటుంది. ట్యూబ్ చివర కెమెరా ఉంటుంది. దాన్ని మనము నోటి ద్వారా
ఫుడ్ పైప్ ద్వారా స్టమక్లోకి పాస్ చేసి ఒక పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ప్రాక్సిమల్ ఇంటెస్టైన్లో కూడా పాస్ చేసి దాంట్లో ఎగ్జాక్ట్లీ ఏముందో మనం చూస్తాం అనమాట. సార్ అది చేసేటప్పుడు పెయిన్ ఉంటుందా? అది ప్రాసెస్ అయిపోయిన అండ్ తర్వాతకి ఎన్ని ఇట్ ఈస్ రోజులకి క్యూర్ అవుతుంది? అట్లా ఏం లేదు. ఇది వెరీ హ్మ్. సింపుల్ ప్రొసీజర్. హార్డ్లీ 2-5 మినిట్స్ ప్రొసీజర్. ఓకే. మాక్సిమం ఎంత స్లో చేసినా అంత ఓకే. ఈజీగా అయిపోతుంది. హ్మ్. చాలామంది వితౌట్ ఓన్లీ జస్ట్ స్ప్రే చేయడం ద్వారా అంటే లోకల్‌గా మన గొంతులో స్ప్రే చేయడం ద్వారా టాలరేట్ చేస్తారు ఈజీగా. కొంతమంది ఎవరైతే సెన్సిటివ్ ఉంటారో వాళ్ళు భయపడుతుంటారో లేదంటే వాళ్ళు ప్రిఫరబుల్లీ వాళ్ళ అనస్థీషియా కావాలని అడుగుతారో వాళ్ళకి మనము సింపుల్ కాన్షియస్ సెడేషన్ కింద చేస్తాము. హ్మ్. అంతే. వాళ్ళకప్పుడు ఏం తెలియదు. ఓకే. దే సార్ వోంట్. ఇప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా మంది పేషెంట్స్‌ని చూస్తూ ఉంటారు. జనరల్‌గా వాళ్ళు అడిగే క్వెషన్స్ ఏంటి? ఎలాంటి సిట్యుయేషన్స్‌లో వస్తారు మీ దగ్గరికి? దాదాపు మీరు అడిగినయే ఉంటాయి. ఉంటాయా? దాంట్లో ఆ! అంటే ఎలా మీరు వాళ్ళతో బాండ్‌ని ఎలా బిల్డ్ చేసుకుంటారు సార్? కొంతమంది డాక్టర్ అనగానే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఉంటారు. దేవుడిలాగా భావిస్తాను నా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అన్నట్లు చెప్తూ ఉంటారు. అంటే బేసిక్‌గా నా విషయంలో అయితే నేను వాళ్ళు అడిగే సమస్య మీద మోర్ ఫోకస్ చేస్తా రాదర్ దాన్ ఎనీ బాండ్ ఆర్ సంథింగ్. ఓకే. వాళ్ళకి ఎట్లా క్యూర్ అవ్వాలని చూస్తాం హ్మ్. అంతే. చాలా మంది మెంటల్‌గా గూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు సార్. వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అయింది అని జెప్పేసి. అవును. మోరల్ సపోర్ట్ ఎలా అవును. ఇస్తున్నారు మీరసలకి వాళ్ళకి పేషెంట్స్‌కి? మోరల్ సపోర్ట్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఒక పేషెంట్‌ని కొంచెం డీప్‌గా అనలైజ్ చేస్తే వాళ్ళొచ్చిన సింప్టమ్, వాళ్ళ రూట్ కాజ్ అనేది వేరే ఉంటది. హ్మ్. ఒక్కసారి వాళ్ళకి రియల్‌గా అందరికీ మోరల్ సపోర్ట్ ఏం అవసరం ఉండదు. ఓకే. చాలామంది స్టేబుల్‌గానే ఉంటారు. ఓకే. మేబీ 5% లెస్ థాన్ థట్ హ్మ్. కొంచెం ఎమోషనల్‌గా కొంచెం బూస్ట్ చేయడం అన్నట్లు చేయొచ్చు. ఓకే. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? అంటే ఏం లేదు. నేను మార్నింగ్ టైంలో ఫుల్ టైమ్ కన్సల్టెంట్ అండ్ హెచ్ఓడిగా స్టార్ హాస్పిటల్ నానక్రామ్‌గూడలో వర్క్ చేస్తున్నాను. ఓకే. యూ కెన్ కమ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన క్వెషన్స్‌కి అన్నిటికి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో గైస్ చూస్తున్నారు కదా! ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఫేస్ చేస్తున్నట్లయితే మాత్రం డెఫినిట్‌గా మీరు డాక్టర్ గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సిందే. డాక్టర్ గారితో మీరు మాట్లాడాలన్నా, డాక్టర్ గారిని డైరెక్ట్‌గా కలవాలన్నా సరే నేను స్క్రీన్ మీద డాక్టర్ గారివి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. మీకోసం డాక్టర్ గారు 24/7 అవైలబుల్‌గా ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ కలవాలి అనంటే వెంటనే కలవండి. దిస్ ఈజ్ వాసవి ఆచార్య. నేను ఇంకో గెస్ట్‌తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ హెల్త్ ఛానెల్‌ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనంటే వెంటనే షేర్ చేసేసేయండి.